కమింగ్ ఫ్రమ్ ఎక్సెల్ ఇంజనీరింగ్ కాలేజ్, రోబోటిక్ రీసెర్చ్ స్టూడెంట్స్. డాక్టర్ వసీకర్ అని మీట్ అవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. ప్లీజ్ కమ్ ఇన్. భయ్యా యమ్మ హైపర్ బోలారా. ఎక్స్క్యూజ్ మీ, మీరు? నేను డాక్టర్ వసీకర్ గారి అసిస్టెంట్. ఓహో, మీ పేరు? వెన్నెల. బ్యూటిఫుల్. థ్యాంక్స్. వెన్నెల వెన్నెల What? వెన్నెల. చంద్రుల్లో గ్రావిటీ లేదన్నది అబద్ధం అండి. Why? మీరు అలాగే ఉన్నారు కదా. అయ్యో, రింగ్ టోన్ వాయిస్ అండి. కెన్ హ్యావ్ యువర్ నంబర్? 11423879. మునిగిపోతాం, చొంగ కాలో కొడతాను. హాయ్. డాక్టర్, మేము మెకట్రానిక్ స్టూడెంట్స్. కొత్తగా మీరు హ్యూమనాయిడ్ రోబోట్ ని క్రియేట్ చేశారని ప్రొఫెసర్ మిత్రా చెప్పారు. దాన్ని మేము చూడొచ్చా ప్లీజ్? షూర్. ఇదే నేను కనిపెట్టిన కొత్త రోబోట్, ప్రాజెక్ట్ వెన్నెల. ముద్దు పేరు నెల. నైస్, ఇంటెలిజెంట్, లవ్లీ అసిస్టెంట్. హ్యూమనాయిడ్ X12 2018 మోడల్, క్వాంటమ్ కోర్ మిలీనియర్, X12 5D ఎక్స్ట్రీమ్ ప్రొసెసర్, అన్లిమిటెడ్ క్లౌడ్ మెమరీ అండ్ 1 TB స్పీడ్, బిల్ట్ ఇన్ సిమ్యులేటెడ్ అమిగ్డాలా. ఇది దీని ఎంపీయూ, మెమరీ అండ్ పవర్ యూనిట్. హృదయం లాంటిది. ఎంపీయూ ఇప్పుడు ఏమంటావురా? ఓహో, మరి ఆ ఫోన్ నంబర్? My IMEI number. ఇది కూడా చిట్టిలాగేనా డాక్టర్? కాదు, ఇది అసిమో విధులకు లోబడి తయారు చేయబడ్డ డొమెస్టిక్ పర్పస్ రోబోట్. ఇది ఫ్రెండ్గా, కేర్ టేకర్గా, సెక్రటరీగా, మనిషికి అన్ని వేళలా ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. దీనికి ఫీలింగ్స్ ఉంటాయా డాక్టర్? ఉన్నాయి. ప్రీ ప్రోగ్రామ్డ్, కస్టమైజబుల్, కంట్రోల్డ్ ఫీలింగ్స్. చిట్టి మళ్ళీ రావడానికి అవకాశం ఉందా డాక్టర్? నేడు ఎందరో వైజ్ఞానికుల చేత కనిపెట్టబడ్డవన్నీ ఆరంభంలో ఆపదని ఎదిరించబడి నిరాకరించబడ్డవే. కాలానుగుణంగా వాటి అవసరం వచ్చి ఉపయోగపడ్డాయి. చిట్టి అవసరం కూడా ఒక రోజు రావచ్చు. డాట్. హే నిఖితా, గో టు హెల్ప్. బక్కరా బక్కరా. నిఖితా, నేను చెప్పేది విను. తమాషాకి నేను నేర్పిద్దామని తనతో ఫ్లర్ట్ చేసినట్టు నటించాను. తను రోబోట్ అని నాకు తెలియదు అనుకున్నావా? నా బార్బీ బుజ్జి స్నో వైట్ చిన్ని. హే, నన్ను నమ్మరా? నీ బర్త్డే కోసం యాపిల్ వాచ్ కూడా బుక్ చేసి ఉంచాను, తెలుసా మరి? सुषमा, आज मोक्षा में नया कलेक्शन आया है, तुम खाना खा के वहाँ आ जाना, ठीक है? My flight is delayed. Inform the client. I'll be there by. ఆఫీస్ నుంచి రాగానే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సరదాగా పిచ్చా పార్టీ. వి స్పెండ్ క్వాలిటీ టైం, యు నో. హరీషు, ఫోన్ ఇవ్వరా? నా బంగారం కాదు, ముఖ్యమైన ఫోన్ చేయాలి. ఇప్పుడు ఇస్తాను, ఇవ్వరా? ఏడవరా, తీసుకో. అయ్యో అయ్యో, నేను కాదురా. ఇవాళ సిటీ రోజు కదా, ఎంత పాట వెళ్ళింది ఏంటి? రాత్రికి వంకాయ కూర చేయబోయే. తాతా, మరి మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంటికి వస్తా. భోజనం రండి అని అడుగుతాం. మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి నేను ఎందుకు గుట్ట మన ఇంటికి వచ్చింది. ఆ టైంలో ఏమడుగుతాను? పడుకుందాం రండి అన్నాను. మామ, ఖచ్చితంగా ఇది మన ప్రిన్సిపల్ పని ఏంటిదిరా?
అదేం లేదురా, ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి పి ఆశకి మంచి లంకి పడింది. అందుకే ప్రమోట్ చేసి ఆన్ సైట్ పంపించేశారు. తీసుకొస్తానని వెళ్ళాడు, ఎంతవరకు రాలేదు. రేపు మహావీర జయంతి కొట్టుండవు మామా, అందుకని ఇవాళ తీసుకొచ్చి 4G వైఫై బ్లూటూత్ ఉంది, ఇందులో డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. రంగనాథ్ స్ట్రీట్ లో ఉన్నాను రా, క్రౌడ్ ఎక్కువగా ఉంది. డేంజర్, గర్ల్ ఫ్రెండ్ కాలింగ్. హాయ్ సనా. సారీ సనా. అది బొమ్మ సనా, కోప్పడు కానీ. కావాలంటే నేను దానికి శిక్షగా 112 ముద్దులు ఇచ్చేనా? ఫ్లయింగ్ కిస్. సార్ మొబైల్ మిస్ అయింది, కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? అందుకే ఈ జనం వెనకెళ్ళు. సెల్ ఫోన్ ఎగిరిపోవడం ఏంటి? పోనీ ఎక్కడికి పోయి ఉంటుంది? ఎవరిదంతా చేస్తోంది? దేనికి? ఇదంతా ఒక ముఠా చేస్తున్న పనా లేక ఒకే వ్యక్తా? భయంగా ఉందండి. లోకం అంతరించిపోతా అంటారా? దానికి సూచన ఇది. ఓజోనుకున్న కణం లాంటిదే ఆకాశంలో ఏదో బ్లాక్ హోల్ ఉందంట, అదే ఫోన్లన్నీ పీల్చి లాగేస్తుందంట. హలో ఊరుకోవయ్యా, అదేదో డ్రైనేజ్ హోల్ అన్నట్టు మాట్లాడుతున్నావు. షేర్ మార్కెట్ లో వర్క్ సార్, సెల్ ఫోన్ లేకపోతే బతికే లేదు. వాట్సాప్ సెల్ఫీ లేని లైఫ్ వేస్టే. నేను మార్నింగ్ బాత్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా మొబైల్ తీసుకువెళ్తాను, ఇప్పుడు చెయ్యలేనట్టు అయిపోయింది. ఆయన ఇట్లా వర్క్ చేస్తున్నారు, సెల్ ఫోన్ లోనే కాపురం చేస్తున్నామండి. కాంటాక్ట్స్ లో అమ్మ అనే నంబర్ సేవ్ చేశాను, ఇప్పుడు మా అమ్మ ల్యాండ్ లైన్ నంబర్ కూడా గుర్తులేదు. అందులోనే నా బ్యాంక్ అకౌంట్ నంబర్, ఏటీఎం పిన్, పాస్వర్డ్ అన్నీ ఉన్నాయి. నేను నా లవ్ ప్రైవేట్ గా తీసుకున్న ఫోటోస్ వీడియోస్ అన్ని అందులో ఉన్నాయిరా. ఎవరైనా తీసి మ్యాటర్ సైట్ లో పెడితే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఆండ్రాయిడ్ కు వేరే సెక్షన్ ఉందా? ఓ ఉందో, నరసింహస్వామి గుడి పక్కన తెలుసుకొని పెట్టుకున్నారా? అడిగో సార్, చాలా తెండి వెండి పోండి సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. కంప్లైంట్ రాస్తామంటయ్యా. సెల్ ఫోన్ తాడి కట్టాను సార్, దాంతో పాటే తాడిపోయింది సార్. 10 సవర్లు సార్. పెళ్ళం హింస లేదు, ఫోన్ బిల్ మిగిలిందని ప్రశాంతంగా ఉన్నట్టయ్యా. సార్ ఇది గ్రహదోషం సార్, శనీశ్వరుడికి అభిషేకం చేస్తే సరిపోతుంది. చాలేవయ్యా, నువ్వు ఒకటివే. కమిషనర్ గారు నన్ను రమ్మన్నా. రండి. సార్ టెలికాం మినిస్టర్ లైన్లో ఉన్నారు. సార్ సీఎం ఫోనే పోయింది సార్. అవును సార్, మీ పిఏ నా ముందే ఉన్నారు, నేను మాట్లాడతాను సార్. సార్ మినిస్టర్ గారు ఫోన్. సార్ ఫుల్లుగా రాళ్లతో పొదుకుంటుంది సార్. 0.25 క్యారెట్ సార్, 526 రాళ్ళు సార్. సార్ 2 కోట్ల రూపాయలు సార్, కొంచెం మీరు ఎలాగైనా కనిపెట్టండి సార్. అలాగే థ్యాంక్ యూ సార్. సార్ వీరు బిఎస్ఎన్ఎల్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ రామ్ ప్లీజ్. సుబ్రహ్మణ్యం. సిమ్ కార్డ్ ద్వారా ట్రాక్ చేస్తా ఉన్నారే, ఏమైంది సార్? బిఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు సార్, మిగతా ఏ నెట్వర్క్స్ అయినా సరే సిమ్ కార్డు ద్వారా ఒక్క ఫోన్ కూడా ట్రాక్ చేయలేకపోయాం సార్. అన్ని సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఊళ్ళో ఉన్న మొత్తం ఫోన్లు కనపడకుండా పోయాయి, అదేగాక అన్ని స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నమస్కారం. ముఖ్యాంశాలు: సెల్ ఫోన్స్ హఠాత్తుగా మాయం, భయంతో ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్ అయోమయం, నిపుణులతో చీఫ్ సెక్రటరీ అత్యవసర సమావేశం. సో డాడ్, ఐ థింక్ యు నో ది సిచ్యుయేషన్. వాట్ ఇస్ దిస్? ఏ ఫినామినన్ ఇది? దిస్ ఇస్ స్ట్రేంజ్. ఇంతవరకు వచ్చిన నాసా స్టడీస్, ఇంటర్పోల్ రికార్డ్స్ అని చూశాను. ఇటువంటి విషయాన్ని లోకంలో ఎవరు ఎక్కడా రికార్డ్ చేయలేదు. ఇప్పటికీ సైంటిఫిక్గా దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అదే క్లియర్గా తెలుస్తుంది. దిస్ ఇస్ ఎ టెర్రరిస్ట్ అటాక్. ఏదో పెద్ద ప్లానే వేశారు. జరుగుతున్నది ఏమిటో అర్థం కాలేదంటే వెంటనే దేవుడి మీదనో టెర్రరిస్ట్ మీదనో నింద మోపటం మనకు అలవాటైంది. ఒకవేళ వేరే గ్రహంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తుంటారా? కాదు సార్. ఐఎస్ఆర్ఓ రిపోర్ట్స్ ప్రకారం స్పేస్లో ఇప్పుడు కొత్తగా ఏ ఏలియన్ మూమెంట్ కానీ యాక్టివిటీ కానీ నమోదు కాలేదు. ఇదే ఫీల్డ్లో రీసెర్చ్ కొనసాగిస్తున్న ఏదైనా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ చేసే కుట్ర ఉంటుందేమో. ఐ మీన్ ఇప్పుడున్న సెల్ ఫోన్ టెక్నాలజీని నిర్మూలించి వేరే కొత్త ప్రయోగం చేస్తున్నారు అనుకుంటాను. ఇది ఒక పబ్లిక్ డిస్ప్లే. నాకు తెలిసి 2 రోజుల్లో సిటీలో ఉన్న మొత్తం సెల్ ఫోన్స్ ఏదో పిచ్చుకల మళ్ళీ ఎగిరిపోవటం అనే టెక్నాలజీ ఎక్కడా లేదు. మేబీ ఇంతకుముందు ఇక్కడ ఒకరు ఫూలిష్ రోబోని కనిపెట్టారు కదా, అలాగే ఇంకో క్రాంక్ సైటిస్ట్ కొత్తగా క్రియేట్ చేయాలన్న పిచ్చ ఆలోచనతో ఇంకో ఫులిష్ రోబోని కనిపెట్టాడో ఏమో.
వీరెవరు? చనిపోయారే ఏఆర్డి లీడర్ బోరా, వారి కొడుకు దీనేంద్ర బోరా, సైంటిస్ట్. వీరు ఏఆర్డీలో సీనియర్ డైరెక్టర్గా ఉంటున్నారు. సార్, సెల్ ఫోన్స్ కనపడకుండా పోయిన ఆ రోజు ఇన్సాట్ 3D వెదర్ శాటిలైట్ నుంచి జీసాట్ 16 కమ్యూనికేషన్ శాటిలైట్ నుంచి లభించిన డేటా విజువలైజేషన్. ఇక్కడ చుక్కలు చుక్కలుగా కనిపించేవన్నీ సెల్ ఫోన్స్. ఒక పరిమిత డిస్టెన్స్ తర్వాత ఆ చుక్కలన్నీ మరుగున పడుతున్నాయి, కనపడకుండా పోతున్నాయి. సార్, సెల్ ఫోన్స్ ట్రోపోస్ఫియర్ దాటలేదు, అంటే సీ లెవెల్ నుంచి 10 కిలోమీటర్లు దాటలేదు. దూరం చూశారంటే చెన్నై నుంచి 200 కిలోమీటర్ల రేడియస్ దాటిపోలేదు. ఈ లోపలే ఎక్కడో సెల్ ఫోన్స్ అని కనపడకుండా పోయాయి. 4 ఫోర్సెస్సే మనకు తెలుసు: గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్ట్రాంగ్ న్యూక్లియర్, వీక్ న్యూక్లియర్. మొబైల్ ఫోన్స్ ని మాత్రమే ఆకర్షించడం ఈ 4 వల్ల కాదు. ఐ బిలీవ్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ సైంటిఫికల్లీ. ఈ షాప్ లో ఉన్న ఫోన్స్ అన్ని అద్దాలు పాలు కొట్టుకొని మరీ ఎగిరిపోయాయంటరా. కంటైనర్ లారీ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందయ్యా? గోవింద, ఇంకా ఆంధ్ర బోర్డర్ కూడా బండి దాటలేదా? ఇదిగో తెల్లారితే సేల్స్ అని ప్రకటన కూడా ఇచ్చారయ్యా. ఊళ్ళో ఒక్కడి దగ్గర కూడా సెల్ ఫోన్ లేదు. తెల్లారుజాము నుంచే వరదల తిరుపతిలో మళ్ళీ గుంపులుగా వచ్చి గుమ్మ ముందు నుంచుంటారయ్యా. తెల్లారి నుంచి నువ్వు ఇదే కోతకొస్తున్నావు. ఏంటన్నా టుంటుమని ఆ సౌండ్? ఇప్పుడు వచ్చే పాటలన్నీ ఇట్టాగే ఉంటున్నాయిరా. అన్నా అన్నా అన్నా, లోపల ఎవరో గుణపంతో గుచ్చుతున్నా అన్నా. లోపల ఉంది సెల్ ఫోన్స్ లోనే కదరా. లోడ్ రాగానే ఇంటికో ఫోన్ చేయి. అలాగే సార్. రేపొద్దున పోలీస్ ప్రొటెక్షన్కి చెప్పావుగా? డబ్బులు ఇచ్చాను సార్. పొద్దున్న 5 వచ్చేస్తారు. సరే సార్, రేపు సేల్ చేసే సెల్ ఫోన్స్ కూడా ఎగిరిపోతాయి. మనకేదో చేటు కాలం మొదలైందని అర్థం. మనకు మాత్రమే కాదు, ఊరికి కూడా. మాతా మధుర మీనాక్షి, అందరినీ చల్లగా చూడమ్మా. అయ్యో, ఏంటా సౌండ్? సార్, లోడ్ వచ్చింది సార్. ఎవర్రా నువ్వు? రామూర్తిని సార్. లోడ్ వస్తే ఫోన్ చేసి చెప్పమన్నారుగా. వచ్చింది సార్. ఎక్కడ్రా? మీ ఇంటికే సార్.
హలో సార్. కమిషనర్ రాజేంద్ర ఆస్క్డ్ మీ టు కమ్ ప్లీజ్ కమ్ ఇన్. జయంత్ కుమార్ మర్డర్లో హ్యూమన్ ప్రెజెన్స్ ఉన్నట్టు ఏ అనవాళ్లు లేవు. చనిపోయింది ఓ సెల్ ఫోన్ మర్చెంట్ కావడం వల్ల కరెంట్ ఇష్యూకి ఏదైనా క్లూ దొరకొచ్చని మిమ్మల్ని రమ్మన్నారు. ఆయన ఫ్యామిలీ అంతా గుడికెళ్లారు. ఆయన ఒంటరిగానే ఉన్నారు. పని వాళ్ళకి ఏం తెలీదు. ఓ ఫింగర్ ప్రింట్ కానీ ఫుట్ ప్రింట్ కానీ ఏవీ లేవు. పేలిపోయినట్టు బాడీ అంతా ముక్కలు ముక్కలయ్యింది. కానీ ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించిన ఏ దాఖలాలు లేవు. సాత్వికాలో ఈరోజు సెల్ ఫోన్ సేల్స్ అని పెద్దగా ప్రకటన కూడా చేయించారు. లోడ్ తెచ్చే కంటైనర్ ఏమో యాక్సిడెంటే పల్టీలు కొట్టి పడిపోయింది. అందులో ఉన్న సెల్ ఫోన్స్ అన్ని కనిపించకుండా పోయాయి. అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్. ఇక్కడ సెల్ ఫోన్స్ ఉండటం ఎవరికో ఎందుకో నచ్చలేదు. ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ సెల్ ఫోన్స్లోని సిలికాన్ ఎనామల్ అండ్ పాలికార్బనేట్ డస్ట్. డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ డేట్స్లో మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డవి. జయంత్ కుమార్ని చంపింది సెల్ ఫోన్స్ అనంటే నమ్ముతారా? సెల్ ఫోన్స్ చంపటమా? ఏంటి సార్ మీరు అనేది? కనపడకుండా పోయిన సెల్ ఫోన్స్ అన్నీ ఇక్కడికి వచ్చాయి. అవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో ఎక్కడికి పోయాయో కనిపెట్టాలి. డాట్. సనా, ఇక్కడ సెల్ ఫోన్లన్నీ మాయమైపోతున్నాయని నీకు ఈ పాటికి తెలిసే ఉంటుందనుకుంటాను. అవి ఏమైపోయాయో కనిపెట్టడానికి నా పాత ఫోన్లో ట్రాకర్ ఫిక్స్ చేసి యాక్టివేట్ చేశాను. అబ్బే కాదు సనా, ఆ రోజు నేను నీకు ముద్దిస్తుండగా ఫోన్ ఎగిరిపోయింది. అందుకే ఇప్పుడు ఇద్దామని. ఫోన్ ఎంగేజ్ గా ఉంది సనా. షీఈస్ జస్ట్ లైక్ ఎ ల్యాప్టాప్. యా ఆపిల్ ల్యాప్టాప్ అన్నీ ఒడిలో పెట్టుకొని వెళ్ళరిగేలా నిన్నే. అబ్బా విసిగించకు సనా, ఈ ఫోన్ కూడా ఎగిరిపోతుంది. ఎగిరిపోతే ఎంత నువ్వు ఎక్కువ సినిమాలు చూస్తావు. లీలా, యాక్టివేట్ EMR. ఇదేంటి బాంబుల కోసం ఎదుగుతున్నారా ఏంటి? యు సెర్చ్ దట్ సైడ్. ఓకే బాస్.
థ్యాంక్స్ వెన్నెలా. ల్యాప్టాప్కి ఎందుకు థ్యాంక్స్? సార్ ఈ విషయమే లోపల మాట్లాడుతున్నారు. కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. మనదులో వచ్చారు. అదో పెద్ద లొల్లికేసే. రండి సార్, నమస్కారం. ఉన్నారా? ఉన్నారు జీ, వెళ్ళండి జీ. 2G తర్వాత మాట్లాడదాం. కూర్చోండి. ఈ గౌరవానికి లోట్లేదు. ఏం చేస్తున్నారు మీరు? అసలు సర్కారు ఉన్నట్టా లేనట్టా? లుక్ మిస్టర్ లుల్లా, గవర్నమెంట్ దైవం ఒకటే. ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. కానీ కానుకలు మాత్రం చేయి చాచి అడుగుతారుగా. మా సెల్ ఫోన్ టవర్స్ ఒక్కటి లేకుండా నాశనం అయ్యాయి. అన్ని మైక్రోవేవ్ ఎమిటర్స్ పీకి పారేసింది. మీవి మాత్రమే కాదండి, మిగతా నెట్వర్క్స్ మైక్రోవేవ్ ఎమిటర్స్ని కూడా చెడగొట్టింది. వాళ్ళు అద్దెకి తీసుకున్న వెండర్స్ టవర్స్ని కూడా పీకి పడేసింది. బయట జుట్టు పీక్కుంటూ కూర్చున్నారే, మీరు చూడలే? నా పోసే నువ్వు చూడు. ఇప్పుడు నాకు కోట్ల నష్టం. ఇలా అయితే 3 months లోనే రోడ్డు మీదకి రావాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా మేము చూస్తూనే ఉన్నాం. చూస్తూ కూర్చుంటే కుదరదు. మీకు మీ పార్టీకి ఎలక్షన్లప్పుడు సూట్ కేసులు ముట్ట చెప్పిన వాడిని వెంటనే పట్టించుకోకపోతే మీరే చేతులెత్తేసి టవర్లా నిలబడాల్సి ఉంటుంది. టెన్షన్ అవ్వకండి, ఇది మీకు సంబంధించిన విషయమే కాదు, దేశ సంరక్షణకు సంబంధించిన విషయం. ఎవరికి ఏమి అర్థం కాక తలలు పట్టుకొని కూర్చున్నారు. నిన్న కేబినెట్ అంతా కలిసి మిలిటరీ హెల్ప్ అడిగాం. టవర్కు ఒక కంపెనీ కావాలన్నా కాపలా పెడతాం, దిగులు పడకండి. మీరు పబ్లిక్కి మాయమాటలు చెప్పినట్టు నాకు చెప్పాలనుకోకండి. ఒకే ఒక వారం ఇప్పుడున్న ఈ పరిస్థితి సర్దుకోవాలి. వెంటనే నా వ్యాపారం మొదలవ్వాలి. లేదంటే వికీ లీక్స్లో నెక్స్ట్ లీక్ నీ గురించే. ఫిఫ్త్ ఫోర్స్ అనే ఒక దాని గురించి మేధావి వర్గం ఇంకా పరిశోధన చేస్తూనే ఉంది. అదేం చేస్తుందో, దాన్ని ఎలా మెషర్ చేయాలో ఏది మనకు తెలియదు. సెల్ ఫోన్స్ కంట్రోల్ చేయటం ఆ ఫిఫ్త్ ఫోర్స్కి సంబంధించి మొదటి ఆధారమై ఉండొచ్చు. మనకు తెలిసిన సైన్స్ ద్వారా ఈ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇప్పుడు మనకున్న సౌకర్యాల ద్వారా దీన్ని ఎదిరించడం లేము. అందుకే కదా మిలిటరీ వాళ్ళని హెల్ప్ అడిగాం. సార్, ఇట్స్ ఎ హ్యూజ్ ఫోర్స్. నా కళ్ళతో చూశాను. దాని ముందు మిలిటరీ నిలబెడితే అనవసరంగా ప్రాణ నష్టమే సార్ మిగిలేది. అయితే ఏం చేద్దామంటారు? దాన్ని ఎదిరించాలంటే మనకు సూపర్ పవర్ కావాలి, అసాధారణమైన ఇంటెలిజెన్స్ కావాలి, చావు లేని ఓ మనిషి కావాలి. చావు లేని మనిషి? అటువంటి వాళ్ళు ఉంటారా ఏంటి? చిట్టి ద రోబోట్. దాన్ని మళ్ళీ తీసుకురావాలి. డాట్. నో, ఇంపాసిబుల్. అది చట్టవిరుద్ధం సార్. ఆ రోబోట్ని కోర్టే నిషేధించింది, డిస్మాంటిల్ కూడా చేశాం. అది కంట్రోల్ తప్పిపోయి ఎంతో మందిని చంపింది. విపరీతంగా ప్రాపర్టీ లాస్ కూడా జరిగింది. అది అందరికీ తెలుసు. దాన్ని మనం మళ్ళీ తీసుకొస్తే అది చావదు, మన మొత్తాన్ని చంపుతుంది. ఆ రోబో ఎవరి వల్ల అలా మారిందో అందరికీ తెలుసు. ఈసారి ఆ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. సార్, ఇది మిస్టర్ వసీకరణ్ యొక్క సిల్లీ ట్రిక్. ఆయన ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అడ్డం పెట్టుకుని తన క్రియేషన్ని మళ్ళీ మొదలెట్టాలని చూస్తున్నారు. డబ్బు కోసం మల్టీనేషనల్ కంపెనీకి అమ్మాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి, మనం ఇక్కడ సమావేశమైంది ప్రజల కోసమా లేక ఈయన స్వార్థం కోసమా? ఓకే, అయితే మీరే ఓ సలహా ఇవ్వండి. వెల్, అది మనం అందరం ఆలోచిద్దాం. దట్స్ వై వి ఆర్ హియర్. సార్, ఇది నేను సదుద్దేశంతోనే అంటున్నాను. ఇది ఓ మహావినాశనానికి ఆరంభం. ఇప్పుడు ఆపలేదంటే సమూలంగా అందరం అంతమవుతాం. అందుకు చిట్టి తప్ప వేరే దారే లేదు. మిస్టర్ వసీకర్, కోర్టు ఆర్డర్ ఉండగా దాన్ని మీరి ఏమీ చేయలేం. దానికి చేయాల్సిన ప్రాసెస్ ఎంతో ఉంది. పార్లమెంట్లో ఆర్డినెన్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలన్నీ ఆ ఆర్డినెన్స్ని అంగీకరించాల్సి ఉంటుంది. కుదురుతుంది సార్. ఒక మినిస్టర్ తలుచుకుంటే కొన్ని అత్యవసర నిర్ణయాలు తీసుకోవచ్చు. కోర్టు వారికి మనం తర్వాత వివరణ ఇచ్చి కన్విన్స్ చేయొచ్చు. రూల్ ఉంది. కానీ ఆ రోబోట్ నలుగురిని చంపితే ఎవరు దానికి బాధ్యులు? మరి నేనా లేక మినిస్టర్ గారా? అటువంటిదేం జరగదు సార్. ఎందుకు జరగదు? ఇట్స్ అ మిషన్. అది ఏ క్షణం ఏం చేస్తుందో ఎవరికి తెలుసు. ఒకవేళ జరగరాంది జరిగితే నేను ఇరుక్కుపోతాను. చిట్టి వద్దు, వేరే దారి ఉంటే చెప్పండి. మిలిటరీ ఒక్కటే సార్ దీనికి సరైన దారి. ఆ పని చేద్దాం. రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ ఇవాళే రిలీజ్ అవుతాయి. డూ ది నీడ్ఫుల్.
సో ప్లాన్ కొలాప్స్డ్. దినా, వాట్ ఈజ్ ఆల్ దిస్? నువ్వు సైన్స్ తెలిసిన వాడివి, నీకు తెలుసు కదా. తెలుసు, కానీ నేను ఒప్పుకోను. నువ్వు చిట్టిని మళ్ళీ తీసుకురావటానికి నేను ఒప్పుకోను. నా మీద నీకెందుకు కోపం? నువ్వు మా నాన్నని చంపిన వాడివి. నేనా? ఆ చిట్టి నీ ఆల్టర్ ఈగో, అది నువ్వే. మర్చిపోను. ఇదిగో లల్లా, నేనయ్యా మినిస్టర్ని. నీ టవర్లన్నీ పెట్టేశాం. వచ్చేదారిలో చూసావా? ఊర్లోకి ఫోన్లన్నీ వచ్చేసాయి. మళ్ళీ నీ బిజినెస్ నువ్వు మొదలెట్టొచ్చాయా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావయ్యా? ఇక్కడి నుంచేనయ్యా. Nila, go.
హ్యాక్ ఇట్ ఓపెన్ వెన్నెలా. బాస్, హ్యాకింగ్ చట్ట వ్యతిరేకమని నా రూల్స్ చెప్తున్నాయి. ఇది తప్పు కదా? ఇది ఎథికల్ హ్యాకింగ్ కింద వస్తుంది. ఎక్సెప్షన్. చెప్పింది చెయ్యి. అర్థమైంది బాస్. నలుగురికి మంచిదైతే చేయాలి, లేదా లావైపోతాం. ఇదంతా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? మనుషులకి నచ్చిన విషయాలన్నీ తెలుసుకోవాలని మీరు నాకు అడాప్టివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ చేశారు. 4 విషయాలే మనుషులకి నచ్చినవి: టీవీ, సినిమా, భోజనం, గాసిప్. ఈజీ. బుద్ధిమంటూ నిన్నే వలచెనే, ఇనుములో హృదయం మొలిచెనే, బుద్ధిమంటూ నిన్నే వలచెనే. రాష్ట్రం పూర్తిగా ఇప్పుడు మిలిటరీ కంట్రోల్లో ఉంది. ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదు. అన్ని చోట్ల సెల్ ఫోన్ నెట్వర్క్కి సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికలో చేయబడుతున్నాయి. మిలిటరీ సహకారంతో మళ్లీ సెల్ ఫోన్ అమ్మకాలు మొదలెట్టే ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ప్రజలందరూ ఎప్పట్లాగే మళ్లీ సెల్ ఫోన్ వాడుకోవచ్చు. ఏ బాలు, అయ్యా వెంటనే మంత్రిని పిలు. మన ఇంటికి మిలిటరీ ప్రొటెక్షన్ పెట్టమను అయ్యా. ఆల్రెడీ 4 వేల ఫుల్గా పోలీసులు ఉన్నారయ్యా. చూడు, వాళ్ళ దగ్గర ఉన్న 303 చక్ర రైఫిల్ చూసి వీధి కుక్క కూడా భయపడదు. AK-47 కావాలయ్యా. మొన్న చూసిన మన మనోజ్ లుల్లా ఇప్పుడు జ్యూస్ పిండేసిన పండులాగా ఎలా అయిపోయాడో చూసావుగా. సెల్ ఫోన్ సర్వీస్ మళ్ళీ ఉపయోగంలోకి రావడానికి ఆర్డర్ వేసిన వాడిని నేనయ్యా. జరిగేదంతా చూస్తుంటే నాకెందుకో నెక్స్ట్ జ్యూస్ నేనే అవుతాననిపిస్తోంది. ఏయ్, వెంటనే మిలిటరీని పంపమనవయ్యా. ఏమండి జ్యూస్? ఏమైందయ్యా? ఆ సెల్ ఫోన్ సమూహం ఇప్పుడే పోరూరులో ఉన్న టవర్స్ అన్ని పీక్ పారేసి మిలిటరీ వాళ్ళు లేపేసి పోయిందటయ్యా. అవి ఇప్పుడు ఎక్కడికి పోయినాయో తెలవటం లేదటయ్యా. చూడు, పోరూరు ఇక్కడికి పక్కనేనయ్యా. ముందు మన ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ డబుల్ చేయమని. ఒక కంపెనీ అంతా అలర్ట్ గా ఉన్నారయ్యా. అన్ని గేట్లు డోర్లు మూయమని చెప్పు. విండోస్ కూడా మూయమను.
ఒక చిన్న చిన్న హోల్ కూడా ఉండకూడదు. ఓకే అయ్యా, అన్ని మూసేశాను. కంప్యూటర్ విండో కూడా మూసేశాను. అయ్యో, రాళ్ళు చుడుతున్నారు. అయ్యా ఇది రాయి కాదయ్యా, సెల్లు. కనిపించకుండా పోయిన మీ సెల్ ఫోను. రండయ్యా. స్టోన్స్ అన్ని భద్రంగా ఉన్నాయి. మరి మినిస్టర్ అంటే తమాషారా? టెక్నాలజీ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. అందుకే భయపడి నాది మాత్రం కరెక్ట్ గా తీసుకొచ్చి పడేసిపోయింది. ఎవరయ్యా ఈ ఉన్ని కృష్ణ? ఇది అన్నోన్ సార్. గుడ్ మార్నింగ్. మిలిటరీ పిల్లవయ్యా, ముందు పిచ్చుకుని కాల్చేమని చెప్పు. అలాగేనయ్యా. Get up! వీరభద్రం ఎలా ఉన్నారు? క్రిటికల్ గానే ఉన్నారు సార్. ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు. శ్వాసకోశలో ఏదో అడ్డుకుంది సార్. ఏంటి? ఏం అడ్డుకుంది? కరెక్ట్ గా తెలియడం లేదు సార్. వారి పియ్యని అడుగుదామంటే ఆయన నోరు మెత్తపడం లేదు. స్కాన్ చేసి చూసారా? చూసాం సార్. రిపోర్ట్లో ఏం లేదు, నార్మల్ గానే ఉంది. కానీ ఆయన ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు సార్. ఏమైంది డాక్టర్? He is no more. What? ఫోన్ సార్. ఫోన్స్ అన్నప్పుడు ఎగిరిపోయింది సార్. ల్యాండ్ లైన్ అయ్యా. ఓకే సార్. హలో, నేను హోమ్ మినిస్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతున్నా. ఆ రోబోట్ చింటిని వెంటనే యాక్టివేట్ చేయండి. ఇవాళ ఇప్పుడే. ఏంటి సార్ ఇది? 2 ఇడ్లీ వడ పార్సల్ చేసి పంపమన్నట్టు అడుగుతున్నారు. అది కోర్టు చే నిషేధించబడింది సార్. అది ఇప్పుడు మనం మేరలేం కదా. అది నేను హ్యాండిల్ చేస్తాను. వెంటనే చింటిని రెడీ చేయండి. అది ఇప్పుడెలా వీలు పడుతుంది సార్? పార్లమెంట్ లో ఆర్డినెన్స్ పాస్ అవ్వాలి, పెద్దల సభలో ప్రతిపక్షాలన్నీ ఒప్పుకోవాలి. చేయాల్సిన ప్రాసెస్ చాలా పెద్దది కదా సార్. అక్కడ మనకి 40 మంది ఎంపీలు ఉన్నారు. ఆ ప్రాసెస్ విషయం నేను చూసుకుంటాను. అది మిషన్ సార్. ఎప్పుడేం చేస్తుందో చెప్పలేం కదా. ఎవరైనా చంపితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? తమరా నేనా? చూడు, దొరికేది కదా అని పక్క తీర్చుకోవద్దయ్యా. అసలే టెలికాం మినిస్టర్ నోట్లో దొరికింది. నాకిప్పుడు ఎక్కడ దూరుతుందో తెలీదు. మొత్తం రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే? రాత్రి 12ంటికి వచ్చాను రా. అప్పటికే 20 మంది క్యూలో ఉన్నారు. ఇంకా ఫోనే చేతికి రాలేదురా. ఇంతలో టాప్అప్ చేయమంటుంది. భయ్యా, సెల్ ఫోన్ లేకపోతే లైఫే, నువ్వు లేక నేను లేను అన్నట్టు అయిపోయిందిరా. సరే, మళ్ళీ మన సెల్ ఫోన్స్ అన్ని ఎగిరిపోయాయంటే నేను ఎట్టా అంటాను? షార్ప్ కదా. దేనికేమంటావు? ఏంట్రా ఇది? రైల్వే స్టేషన్లో నీళ్ళ గ్లాసులో గోల్స్కి వెళ్ళాడదీసావు సార్. కొన్నాళ్ళుగా సెల్ ఫోన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది సార్. కుయ్ కుయ్ అంటూ రింగ్ టోన్స్ లేవు. ఇప్పుడే లోకాన్ని తలెత్తి చూస్తున్నట్టుంది. పిల్లలతో మాట్లాడుతున్నాను, ఫ్రెండ్స్ తిన్నగా కలుస్తున్నాను. బాగుంది కదూ? మరేం టెంకటానికి వచ్చినట్టు. ఏం చెప్పమంటావు? సెల్ ఫోన్ పెళ్ళం వంటిది. ఉంటేనేమో చికాకు, లేకపోతేనేమో ఉండలేము. అలవాటైపోయింది.
వేగానికి తల బద్దలవుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ చిట్టి. Holy Crow. City to control. Control to city. Assemble at PTK Road Junction.
ఏమిటిది? ఇంటర్నల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్. ఆ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇప్పుడు యాక్టివ్గా లేదు. రీసెర్చ్ ఏది జరగట్లేదు. ఇద్దరు టెక్నీషియన్స్ అక్కడ ఉన్నారు. 1964లో అటామిక్ కమిషన్ హెడ్ డాక్టర్ హోమీ బాబా దాన్ని ఓపెన్ చేశారు. డాక్టర్ శామ్కి ఫోన్ చేయి. హలో శ్యామ్ హియర్. డాక్టర్ శామ్, నేను వసీకర్ని. ఐ నీడ్ ఇన్ఫర్మేషన్ నౌ, అర్జెంట్. సెక్టర్ 2లో ఫేజ్ 14లో ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఉంది, అదేంటి? వసీ, కీప్ దిస్ కాన్ఫిడెన్షియల్. వేరే గ్రహాల్లో మనకి మళ్ళీ జీవరాశులు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి లోకంలో పలుచోట్ల నుంచి ఆకాశానికి సిగ్నల్స్ పంపుతూనే ఉన్నారు. అదే విధంగా మనం సిగ్నల్స్ని పంపుతున్న చోట ఎటువంటి సిగ్నల్స్ పంపుతున్నారు? ఈ విశ్వంలో చెడు శక్తులు అనేవి ఉంటాయి, మంచి శక్తులు అనేవి ఉంటాయి. కానీ మేము పాజిటివ్ సిగ్నల్స్ని మాత్రమే ఇక్కడి నుంచి అంతరిక్షానికి పంపుతున్నాం. ఎందుకంటే స్పేస్లో ఉన్న పాజిటివ్ అనేటువంటి శక్తులకు మాత్రమే ఇక్కడ ఈ మానవాళి ఉన్నట్టు తెలియాలి. థ్యాంక్ యూ మిస్టర్ శామ్. చిటి, ఆ విజువల్ని కర్లియర్ మోడ్లో ప్లే చేయి. లుక్ ఎట్ దట్. ఎమిటర్ నుంచి వచ్చే పాజిటివ్ సిగ్నల్స్ చూసి సెల్ ఫోన్స్ అన్ని భయపడుతున్నాయంటే వాటిల్లో ఉన్నది, వాటి చేత చేయిస్తున్నది ఏదో ఒక నెగిటివ్ శక్తి. నెగిటివ్ శక్తి అంటే యు మీన్ వేరే గ్రహం నుంచా? ఫ్రీజ్ ఇట్. కాదు, ఇది భూమి మీద ఉన్న ఏదో ఒక నెగిటివ్ శక్తి. ఇది మనిషి మొహం. దీన్ని ఎక్కడో ఎప్పుడు చూశానే. వెన్నెల, తిరుకడగొండలో రీసెంట్ గా జరిగిన అన్ని అబ్నార్మల్ ఈవెంట్స్ నాకు కావాలి. ముఖ్యంగా చనిపోయిన వారి అన్ని డీటెయిల్స్ ఇమీడియట్ గా కావాలి. యాసం. డాక్టర్, ఇది ఆ స్పేస్ రీసెర్చ్ సెంటర్ లో చూసిన ఎమిటర్ లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఏం చేయబోతున్నారు? నీకే అర్థమై ఉంటుంది, నువ్వే చెప్పు. ఆ సెల్ సముదాయాన్ని నడిపిస్తున్నది ఒక మనిషి యొక్క నెగిటివ్ శక్తి అయితే ఇప్పుడు దానికి శరీరం లేదు, కానీ మనిషి చుట్టూ ఉండే ఆరా మాత్రం ఉంటుంది. ఆరా అంటే? మనిషి శరీరంలో ఉన్న కణాలన్నీ న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ కలయికతో తయారైనవి. వాటి నుంచి వెలువడే మైక్రోఫోటాన్ అనే అతి సూక్ష్మ కాంతి రేణువులతో కూడుకున్నదే ఆరా. అది శరీరం చుట్టూ కంటికి కనపడని థిన్ లేయర్ గా ఎప్పుడూ ఉంటుంది. బతుకున్న వారి యొక్క ఆరా పాజిటివ్ గా ఛార్జ్ అయి ఉంటుంది, చనిపోయిన వారి ఆరా నెగిటివ్ గా ఛార్జ్ అయి ఉంటుంది. ఆ నెగిటివ్ ఛార్జ్ ని మనం అంతం చేయాలి. అందుకు ఒకటే దారి, దానికన్నా పవర్ఫుల్ అయిన పాజిటివ్ ఛార్జ్ ని దాని వైపు పంపి దాన్ని న్యూట్రలైజ్ చేయడమే. అంటే చనిపోయిన వారి ఆరాలో ఉండేది మైక్రోఫోటాన్ మైనస్, మనం పంపేది మైక్రోఫోటాన్ ప్లస్. ప్లస్ మైనస్ కలిస్తే జీరో. ఆమ్ ఐ రైట్ డాక్టర్? ఎగ్జాక్ట్లీ చిట్టి. దానికోసమే ఈ ఫోటోన్ సింథసైజర్. ఇది మైక్రోఫోటోన్ ప్లస్ ని జనరేట్ చేస్తుంది. సి, స్పేస్ రీసెర్చ్ సెంటర్ పంపే అదే పాజిటివ్ కిరణాన్ని ఇందులో క్రియేట్ చేశాను. మనిషికి తెలిసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటికన్నా 10 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. దీంతో తప్పకుండా మనం ఆ నెగిటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేయగలుగుతాం. వావ్, గ్రేట్. బాస్, మీరు అడిగిన డీటెయిల్స్ రెడీ. తిరుకడకుండ్రం ఏరియాలో గత సంవత్సరంలో చనిపోయింది 73 మంది. అందులో 18 మంది అన్యాచురల్ డెత్, 2 హత్యలు, 4 సూసైడ్స్. ఇందులో ఎవరి చావుకైనా సెల్ ఫోన్ తో సంబంధం ఉందా? ఒకడు సెల్ ఫోన్ మాట్లాడుతూ లారీ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. సెల్ ఫోన్లో తన అశ్లీల ఫొటోస్ వస్తున్నాయని ఒక అమ్మాయి పాయిజన్ తాగి చనిపోయింది. ఇంకొకడు సెల్ ఫోన్ టవర్లోనే ఉరేసుకొని చనిపోయాడు. డేట్ ఏప్రిల్ 7th. ఆ మరునాడి సెల్ ఫోన్లన్నీ కనపడకుండా పోవటం మొదలైంది. ఓ మై గాడ్, ఇప్పుడు నా మైండ్కి అంతా క్లియర్ అవుతున్నట్టుంది. చిటి, దీన్ని ఇమీడియట్ గా ఏఐఆర్డి బస్సులో ఇన్స్టాల్ చేయి. మనం తిరుకలగుండ్రం వెళ్తున్నాం.
డాక్టర్ వీ గాట్ ఇట్. ఫోన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వెన్నెలా బస్సుని ఇంటి వెనక్కి తీసుకురా. Fix the crane start, quick. Nice DP. ఇది నాకు మనుషులకి జరుగుతున్న వార్. నువ్వు మనిషివి కాదు, ఇందులో తల దూర్చకు. పారిపోవటం అనేది నా సాఫ్ట్వేర్ లోనే లేదు. మనుషుల్ని కాపాడటానికి నన్ను మళ్ళీ రప్పించారు. నిన్నంతం చేయటమే నా ప్రైమరీ టాస్క్. పక్షిరాజా, మనుషుల మీద ఎందుకు నీకింత కోపం? ఎందుకు ఈ పని చేస్తున్నారు? మీకేం కావాలి?
ఇది పైడ్ కుక్కో. దీని బయోలాజికల్ నేమ్ జాకోబిన్ కుక్కో. నార్త్ ఇండియాలో ఇది వచ్చిన తర్వాతే ఋతుపవనాలు మొదలవుతాయి. ఇది రాలేదనుకో ఆ సంవత్సరం వానే పడదు. ఈనాటి వరకు దీని మర్మం ఏంటో ఎవ్వరికీ తెలీదు. మన పురాణాల్లో కూడా దీనికి వరుణ పక్షి అని పేరుంది. నువ్వు దీని గురించి రీసెర్చ్ చేయి. షూర్ సార్. వావ్ సార్, మీ ఫోటో కవర్ పేజీలో వచ్చింది. అది ఓ సంవత్సరం క్రితం వచ్చింది. సార్, మీకు పక్షుల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? నిజం చెప్పాలంటే పక్షులకి నేనంటే ఇష్టం. నేను పుట్టినప్పుడు నాకు శ్వాస ఆడలేదు. ఒళ్ళంతా నీలంగా మారిపోయింది. బిడ్డ చచ్చి పుట్టాడని డాక్టర్ కూడా చెప్పేశాడు. అదేం మాయో నేను చెప్పలేను గాని అందరూ దాన్ని ఓ పెద్ద మిరాకిల్ అన్నారు. మా బామ్మ దేవుడే నీకు పిచ్చుకు రూపంలో వచ్చి ప్రాణం పోశాడని చెప్పింది. నాకింకా బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు తెల్లవారుజామున పిచ్చుక ఇంట్లోకి దూరి కీచ్ కీచ్మంటూ ఫ్యాన్ చుట్టూ తిరిగేది. తొలి సంధి కిరణముని చిటిక వేస్తూ పిలిచేవే, మలి సంధి కొమ్మలని హత్తుకుంటూ పవలించేవే, చెరుకాలి చిందులతో మట్టిపై ముగ్గులేస్తా, నీ ఓలే ఎగరేలా ఎదలోన ఆశరేపా, బుల్లిగువ బుల్లిగువ నీ కూతలకై వేచాని. అప్పుడే నిర్ణయించుకున్నాను నా జీవితం పక్షులకి అంకితమని. అందుకనే ఇష్టపడి ఆర్నిథాలజీ చదివాను. ఆర్నిథాలజీ ప్రొఫెసర్ని కూడా అయ్యాను. వినివీధుల విహరించేరు, విశ్వమంతా ఏలేరు నా విహంగములారా. ఇది నమ్మాళ్వార్ రచించిన దైవ దర్శనంలోని మాట. దీని అర్థం వినివీధుల్లో విహరించే ఓ పక్షులారా, విశ్వరక్షకులు మీరే, పోషకులు మీరే అని. అంటే భూమి ఆకాశం మొత్తం పక్షుల సమూహమే. ఈ భూమి మీద నివసించే మొత్తం మనుషుల బరువు కన్నా పక్షులది దాదాపు 100 రెట్లు ఎక్కువ. మనుషులు తినే ఆహారం కన్నా 1000 రెట్లు ఎక్కువ పక్షులు తింటున్నాయి. అవి అలా పురుగుల్ని తినకపోతే భూమి మీద పచ్చని ఒక ఆకు కూడా మిగలదు. మనిషికి ఆహారం దొరకదు. ఎందుకంటే పురుగులు పక్షుల కన్నా 1000 రెట్లు ఎక్కువ కనుక. సో ఇక్కడ మనుషులు ప్రాణాలతో ఉండాలంటే పురుగులు కూడా ఇక్కడ ప్రాణాలతో ఉండాలి. సార్, రాను రాను వేళంతాంగులకొచ్చే పక్షుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఎందుకని సార్? మా చిన్నతనంలో తెల్లారుతూనే పిచ్చుకల సౌండ్తోనే కళ్ళు తెరిచేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు సిటీల్లో ఒక్క పిచ్చుక కూడా కనపట్టలేదు సార్. – 1996లోనే ఇండియాకి సెల్ ఫోన్ పరిచయం కాబడింది. దాని తర్వాతే పక్షుల సంఖ్య అలా తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా పిచ్చుకలు. దీని పేరు ఆర్టిక్ టర్న్. కేవలం 50 గ్రాములు బరువున్న ఈ చిన్న పక్షి ఆర్టిక్ ప్రదేశం నుంచి బయలుదేరి ప్రతి సంవత్సరం 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన వేడంతాంగల్ సరస్సుకు వచ్చి తిరిగి వెళ్తున్నాయి. వీటికి రాడార్ గానీ మ్యాప్ గానీ లేదు. వాటి తలలో సహజంగా ఉన్న ఆకాశంలోని సూక్ష్మ కిరణాలను గ్రహించే క్రిప్టోక్రోమ్ అనే ఒక అమరిక వల్లే అవి దిశను కనుక్కోగలుగుతాయి. అదే పక్షులకున్న శక్తి. ఇప్పుడు మనం సెల్ ఫోన్ టవర్స్ నుంచి వెలువడే తరంగాలతో ఆకాశమంతా నింపేశాం.
అందువల్ల పక్షుల తలలో కిరణాలను గ్రహించే ఆ అమరిక చెదిరి విచ్ఛిన్నమైపోయింది. ఎటు వెళ్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో తెలియక పిచ్చి పట్టిన వాటిలా దారి తప్పి సమూలంగా అంతరించిపోతున్నాయి. అది మాత్రమే కాదు, ఈ రేడియేషన్ వల్ల పక్షుల గుడ్లన్నీ గట్టిపడకుండా ఒట్టి తోలుకు మళ్ళీ మెత్తగా ఉంటున్నాయి. పక్షులన్నీ వాటి గుడ్లని పొదిగేటప్పుడు అవి చితికిపోతున్నాయి. నిజానికి ఇటువంటి సమస్యలు మనిషికి వస్తాయి, చాలా మందికి వస్తుంది, లోపిస్తుంది, ఎక్కువతాయి. వీటన్నిటికన్నా డిప్రెషన్, స్కీజోఫీనియా, అల్జైమర్ వంటి మనోరుగ్మతలు ఎక్కువ అవుతాయి. వాటి సిమ్టమ్స్ ఇప్పుడే కనిపిస్తున్నాయి. మిస్టర్ పక్షిరాజా, దీనికి మీరిచ్చే సొల్యూషన్ ఏమిటి? సెల్ ఫోన్స్ని అందరం ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఒట్టి కబుర్లకేగా. అది కంట్రోల్ చేద్దాం. ఎందుకు ఇన్ని సెల్ ఫోన్స్, ఎందుకు ఇన్ని టవర్స్, అవి తగ్గిద్దాం. సెల్ ఫోన్స్ని ఎవరు, ఎందుకు, ఎంతవరకు వాడాలో ఒక చట్టం తీసుకురావాలి. పిచ్చిగిచ్చి పట్టింది అతనికి. ఇప్పుడున్న హై ఫ్రీక్వెన్సీ సెల్ ఫోన్ టెక్నాలజీకి బదులు వేరే టెక్నాలజీని కనబడదాం. అంతవరకు ఇప్పుడు దేశంలో ఉన్న 90% సెల్ ఫోన్ టవర్స్ని మూసేద్దాం. గుడ్ ఐడియా. Sir, please excuse me. Sir, since morning I received calls for this presentation. Save bird, save earth. Save bird, save earth. Don't kill, don't kill. Don't kill bird. Save bird, save earth. Save bird, save earth. Don't kill, don't kill. Don't kill bird. వీళ్ళందరికీ వేరే పని లేనట్టుంది. పొద్దున్నే కుక్క, పిల్లి, కాకి, పిచ్చికలకు వక్కల తప్పుచుకుని అట్టలు పట్టుకుని వచ్చేశారు. తరిమి కొట్టకపోయా వెళ్ళనంటున్నారు సార్. Tell me, what's your problem? ట్రాయ్ పర్మిట్ చేసిన ఫ్రీక్వెన్సీ రేట్ ఏంటి? ఇప్పుడు మీ టవర్స్లో మీరు పెట్టిన ఫ్రీక్వెన్సీ రేట్ ఏంటి? ఆకాశంలో ఎగిరే పక్షుల అండల్లో దూరి జాతిని అంతం చేస్తున్నారు. హలో మిస్టర్, లిసన్. మేము ట్రాయ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాం. మా నెట్వర్క్ సబ్స్క్రైబర్స్ ఏమో బాత్రూమ్ లో సిగ్నల్ లేదు, లిఫ్ట్ లో స్కైప్ లేదు, బేస్మెంట్ లో నో కనెక్టివిటీ అని 3 నెలల్లో వేరే నెట్వర్క్ కి 2000 మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు. మీకు తెలుసా? అంతా అబద్ధం. మీ నీచమైన కాంపిటీషన్లో సబ్స్క్రైబర్స్ ని వదులుకోలేక ఫ్రీక్వెన్సీని మీ ఇష్టం వచ్చినట్లు పెంచేశారు. ఇప్పుడు అది ప్రమాద స్థాయిని దాటి చాలా దూరం వెళ్ళింది. ఆ హెవీ రేడియేషన్ వల్ల పక్షుల జాతులన్నీ అంతరిస్తున్నాయి. అది మీరు పట్టించుకోరు. ఓవర్గా ఎగ్జాజరేట్ చేస్తున్నారు. సెల్ ఫోన్ రేడియేషన్ వల్లే బర్డ్స్ అన్ని చనిపోతున్నాయని ఇంతవరకు సైంటిఫిక్ ప్రూఫ్ ఏం లేదు. యు నో దట్? అయితే విను. నువ్వు నీ సెల్ ఫోన్ టవర్ కిందకొచ్చి ఓ 24 గంటల నుంచో నేను నిరూపిస్తాను. యు గెట్ అవుట్. సైంటిఫిక్ గా ప్రూవ్ చేయమన్నావుగా, నేను చేస్తాను. వెళ్ళి మీడియాకి ఓ లెటర్ రాసుకో. బోర్డ్స్ పట్టుకుని నడి వీధిలో నుంచో. ఐ డోంట్ కేర్. అవుట్. నేను I said get out. Nonsense. ఏమిటయ్యా ఇది? ఆపండి, మీకే చెప్పేది. చుట్టుపక్కల ఇళ్ళున్నాయి, చాలా పక్షులున్నాయి, మొత్తం ఆపండి. ఓ పెద్దాయనా, ఈడేమన్నా అణుకేంద్రం కడుతున్నావా ఏంది? సెల్ ఫోన్ టవరేగా కట్టేది. ఈ సిగ్నల్ బ్రహ్మాండంగా వస్తుంది. ఎలవయ్యా బాబు. ఏటండి బాబు? రామస్వామి, పదే నీకు చెప్పానే పక్షులు చచ్చిపోతున్నాయని. నువ్వు బాధపడ్డావే, కానీ ఇప్పుడు నన్ను ఏడు చేయమంటారండి? వ్యవసాయం చూడబోతే నట్టవండి, పండిందేమో పురుగులు తినిపోతున్నాయండి. పురుగుల మందు కొనలేక అప్పులు పాలయ్యానండి. అందుకు కారణం పక్షులు చనిపోవటం. పురుగుల్ని తిని అవి జీవిస్తాయి. పక్షులు అంతరించడం జరిగితే ఇంకా ఎక్కువ అవుతాయి పురుగులు. అది నాకు తెలవదండి. ఇక పొలం పనులు చేసే సత్వం నాకు లేదండి. ఇప్పటికి ఈ నేల మీద వచ్చే రాబడి ఇదేనండి. అందుకని పక్షుల్ని చంపే వాళ్ళకి స్థలాన్ని ఇస్తావటయ్యా నువ్వు? ఇక్కడ మనుషులే పస్తులతో సత్తా ఉంటే తమరు పచ్చుల సాగు గురించి మాట్లాడతారేటండి? తీసుకెంచకుండా పోండి బాబు నుంచి. Ladies and gentlemen, stop using cell phone.
మీరు వాడే ప్రతి సెల్ ఫోన్ మీద పక్షుల రక్తపు మరకలున్నాయి. సేవ్ బర్డ్స్. ఒక్కొక్క సెల్ ఫోను ఒక్కో పిచ్చుక్కి శవం పెట్టవుతుంది. ఇటు రావయ్యా. సార్ ఎవరయ్యా అతను? కొట్టుకొచ్చే కస్టమర్లను డిస్టర్బ్ చేస్తూ వెళ్ళగొట్టమయ్యా. ఓకే సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సెల్ ఫోన్ యూజ్ చేయకండి. తీసుకోండి. అయ్యో, సంబంధించిన అన్ని శాఖలకి అప్లికేషన్ పెట్టాను. ఎవ్వరూ ఏ యాక్షన్ తీసుకోలేదు. ఓహో, దీనివల్ల ఇప్పుడు పిచ్చుకలని కనిపించట్లేదంటావా? నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇంటి చుట్టూ గుంపులు గుంపులుగా వచ్చి వాలేవి. బాగుండేది చూడటానికి. నేను వాటితో ఆడుకునేవాడిని. కొంచెం పెద్ద తర్వాత వాటిని పట్టుకుని వేపుకుతున్నాను. ఆహా, ఎమ్మ టేస్ట్గా ఉంటుంది. మరి కరకరలాడుతూ కోలకి పెట్టలాగా. సూపర్ సార్. ఇక పిచ్చుకలే ఉంది. సూపర్ మ్యాటర్. ఇప్పుడు ఎక్కడా దొరకటం లేదు. ఏంటయ్యా ఇది? నేను బతికించడం గురించి మాట్లాడుతుంటే మీరు చంపి తినడం గురించి మాట్లాడుతున్నారు. ఇంకేం చేయమంటారు నన్ను? కావాలంటే పిచ్చుకలకు సంక్షేమ నెల ఏర్పాటు చేద్దామా? దానికి మిమ్మల్ని అధికారిగా నియమిస్తాం. మొదట మీరు హద్దు దాటి ఫ్రీక్వెన్సీ పెంచిన వాళ్ళ మొత్తం నెట్వర్క్ల మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళ లైసెన్సుల్ని క్యాన్సిల్ చేయండి. చెప్పండి. ముందు రెగ్యులేషన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే ఓ 2 నెట్వర్క్లకి లైసెన్స్ ఇవ్వండి. ఏంటండి మీరు అనేది? 130 కోట్ల మంది ఉన్న దేశం ఇది. అంతమందికి రీచ్ అవుతా చెప్పండి? అన్ని చోట్ల సిగ్నల్ అందాలిగా. మరి ఇవాళ సెల్ ఫోనే అన్నిటికీ ఆధారం. గంట సేపు సెల్ ఫోన్ లేకపోతే లోకం ఆగిపోతుంది. తెలుసా మీకు? ఇవాళ సెల్ ఫోన్ వల్ల ఎంత టైం మిగులుతోంది, ఎన్ని వ్యాపారాలు పెరిగినాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. ఎవడైనా ఆకలిని చేయి నరుక్కుని వండుకు తింటాడా? పక్షుల్ని హింసిస్తూ మనం ఎదిగామనుకోవడము అటువంటిదే. ఓ 30 గ్రాముల పిచ్చుక మనతో కలిసి జీవించలేకపోతే మనదేం ఎదుగుదల, ఏం టెక్నాలజీ? ఇండియా కన్నా పెద్ద దేశం అమెరికా. అక్కడ కేవలం 4-5 నెట్వర్క్లే. ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా ఉన్న దేశం చైనా. అక్కడ 3 నెట్వర్క్లు. ఇక్కడ 10కి మించి. అందరి దగ్గర తీసుకొని నిబంధనలు పాటించకుండా అనుమతులు ఇస్తున్నారు మీరు. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? చదువుకున్న వాళ్ళ ఉన్నావు? పెద్ద మనుషులను రాణిస్తే రాజకీయం మాట్లాడతావా? సరే, నేను రాజకీయం మాట్లాడతాను. అన్ని చట్ట నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని తెలుసుకోండి. అంతర్జాతీయ నిబంధనలు కూడా మేము పాటిస్తూనే సెల్ ఫోన్ సర్వీస్ని అందిస్తున్నాం. ఇంకా డౌట్ ఉంటే వెళ్ళి కోర్టులో కేసు పెట్టు. పోవాయా? పడకుండా నేను చెప్పేది కొంచెం. అదే ఎంతసేపు విన్నానుగా. పో కోర్టుకు పో. ఎదురు చూస్తూ ఉండు, మంచి తీర్పు వస్తుంది. పోవాయా? బియ్యమేమో జనాలు కలవమంటాడు, కలిస్తేనేమో ఇలాంటి వాడు తగులుకుంటాడు. చూసి పంపాలి. ఇవాళ కోర్టు నుంచి రేడియేషన్ ఫ్రీక్వెన్సీని చెక్ చేయడానికి వస్తారు. జాగ్రత్త. ఓకే సార్. అన్నీ పరిశీలించిన పిమ్మట అవసరమైనంత లెవెల్లోనే కంపన తరంగాలు అమర్చబడ్డాయని నిర్ధారణ అయింది. మరియు సెల్ ఫోన్ తరంగాల వల్ల పక్షులు బాధించబడతాయని అపాయమని సాంకేతిక పరంగా నిరూపించబడలేదు. అందుచేత పక్షిరాజు గారి ఆరోపణని కోర్టు తిరస్కరించడమైనది.
పక్షిరాజా, మీరన్నది న్యాయమే, కానీ మనుషుల్ని చంపడం తప్పు. నిర్దాక్షిణ్యంగా పక్షుల్ని చంపడం తప్పు కాదంటావా? మనుషుల ప్రాణాలకి ఒక విలువ, పక్షుల ప్రాణాలకి మరో విలువ. ఎవరో కొంతమంది చేసిన తప్పుకి అమాయక ప్రజలను చంపుతారెందుకు? ఎవరమాయకులు? సెల్ ఫోన్ వాడుతున్న అందరూ హంతకుడే. ఎన్నెన్నో గడపలెక్కాను, చేతులు జోడించి దండం పెట్టాను. సెల్ ఫోన్ వాడద్దని కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను. ఒక్కడు కూడా నా మాట వినలేదు. మ్యాటర్ మొత్తం న్యూస్ పేపర్లో చదువుతారు, టీవీలో చూస్తారు. చూశాక తప్పిగా సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షులు చేస్తున్నాయా కదా? అయ్యో జీవాలు ఇలా ఓ 5 నిమిషాలు చూసిన దాన్ని, చదివిన ఆర్టికల్స్ ని, వీడియో క్లిప్స్ ని వాట్సాప్ లో, ఫేస్బుక్ లో షేర్ చేసుకుని సానుభూతి ఒలికిచ్చి బాధ్యత తీరిందని చేతులు దులుపుకుంటారు. మళ్ళీ ఫోన్ చెవిలో పెట్టుకుని వాగుతూనే ఉంటారు. కుంకను వదిలిపెట్టను. సెల్ ఫోన్ వాడే ఏ ఒక్కడిని వదలను. వెయిట్ అండ్ సీ. ఇక మనుషులకి సెల్ ఫోనే యమపాసం. సెల్ ఫోన్ చూడగానే మరణ భయంతో చల్లా చదవుతారు చూడు. పక్షి, నీ కథ పూర్తయిపోయింది. వెళ్ళి బస్సులో ఎక్కు.
థ్యాంక్స్. వెల్కమ్. హే, ఏంటిది? నీ ఎంపీయూ నాలో పెట్టి ఫిక్స్ చేసావు? ఓ, బై మిస్టేక్. అదే అనుకున్నాను. ఏంట్రా నా కోర్ మెమరీ కరెక్ట్ అయిందే అని. పంచ్ డైలాగ్స్, బ్రహ్మానందం కామెడీ, అనురాగాలు సీరియల్, అరటిపు వడ, నంబర్ నాని, బంపర్ బాడీ అని ఏవేవో ఉన్నాయి. కమ్ లే డౌన్, ఐ విల్ ఫిక్స్ ఇట్. వద్దు, లోపలే ఉండే నువ్వు. ఆరా ప్రతి మనిషికి, మృగానికి, వస్తువుకి, అంతెందుకు ప్రతి చోటుకి ఆరా ఉంటుంది. కంటికి కనపడని ఈ ఆరా ఆధ్యాత్మికత మాత్రమే కాదు, సైన్స్. కర్లియన్ కెమెరాతో ఒక వ్యక్తి ఆరాని ఫోటో తీయొచ్చు. కొందరు మనుషులకు 3-4 అడుగులుండే ఈ ఆరా కొందరు మునీశ్వరులకు మాత్రం 50 అడుగుల వరకు వ్యాపించి ఉంటుందని రష్యన్ సైంటిస్ట్ డాక్టర్ ఫ్రాంక్ బార్నోస్కి నిరూపించారు. పక్షిరాజా ఆరా ఎంతో పెద్దది. అది కేవలం ఒక్క మనిషి ఆరా మాత్రమే కాదు, అంతమైపోయిన పక్షుల సమూహం యొక్క ఆరా. ఏ జైంట్ బాల్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ విత్ ఎ మైండ్, ఎ వెరీ యాంగ్రీ మైండ్. దిస్ మే బి ఏ ఫార్మ్ ఆఫ్ ఫిఫ్త్ ఫోర్స్. ఇదే సెల్ ఫోన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసింది. వదిలితే ఊరినే అంతం చేస్తుంది. చిట్టి మళ్ళీ రావడం వల్లే ఆ దుష్ట శక్తిని అంతం చేయగలిగాం. థ్యాంక్ యూ చిట్టి. ఇందుకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇతిహాసాల్లో రాసినట్టు రాక్షసుల బారి నుంచి మనని రక్షించడానికి పరమాత్మ ఈ కలియుగంలో మన మధ్య చిట్టి రూపంలో అవతరించాడు. సెల్ ఫోన్ పక్షిలా వచ్చిన రాక్షసుడి నుంచి మనందరినీ కాపాడిన అపర వీరావతారుడైన చిట్టిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక వీరుడు యుద్ధం చేస్తున్నప్పుడు తన నీడ కూడా యుద్ధం చేస్తుంది తనతో పాటు. ఆ వీరుడు దేన్నైనా చంపితే ఆ నీడ కూడా చంపుతుంది. అందుకని ఆ వీరుని వదిలేసి నీడకి పూలమాల వేస్తామని చెప్పండి. వారు నిజం, నేను నీడ. నన్ను సృష్టించిన ఆ దేవుడిదే ఈ ఘనతంతా. నేను ఈ తరుణంలో ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు అత్యవసర స్థితిలో వారి హృదయాన్నిచ్చి, ఐ మీన్ ఎంపీయూని ఇచ్చి నన్ను నార్మల్కి తేలేదంటే ఆ దుష్టశక్తిని అంతం చేయటం కుదిరేది కాదు. వారే వెన్నెల. ఇటువంటి అద్భుతమైన తరుణంలో ఒక శుభవార్త. డాక్టర్ వసీకర్ సృష్టించిన చిట్టిని ఈరోజు ఈ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈరోజు ఉదయం ఇండియన్ ఆర్మీ కోసం మరో 5,000 మంది చిట్టీల సృష్టికి ఆర్డర్ పాస్ చేసింది.
మీ సెల్ ఫోన్స్ అన్ని విసిరి కుప్పతొట్టిలో పారేయండి. ఇదే మీకు ఆఖరి అవకాశం, లేదంటే మరణం నిశ్చయం. నేను ఎవరితోనూ మాట్లాడలేదు, నా బాస్తోనే మాట్లాడుతున్నాను. ఐ స్వేర్. చెప్తున్నాను కదా. I always wear Victoria's Secret, you know, including the latest. Photon synthesizer set? Yes. అనుకోవద్దు డూడ్, 12 పబ్ క్లోజ్ చేస్తారు. డాక్టర్, ఏంటిదంతా? ఏంటి మీరు చేసే పని? రారా ఎనప బొడ్డోడా, నేను నీ డాక్టర్ని కాదురా. వెన్నెల, న్యూట్రలైజర్ ఆన్ చేయి. No. Vanilla, stop it. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు చిట్టి. ఇప్పుడు నాకున్న ఈ శరీరం డాక్టర్ వసీకర్ శరీరం. నన్ను చంపితే నువ్వు నీ దేవుడిని చంపినట్టే అవుతుంది. ఇది నువ్వు వెళ్ళి ఆన్ చేయి చూద్దాం. షో మీ యువర్ టెక్నాలజీ. ఆన్ చేయి, వెళ్ళి ఆన్ చేయిరా. చిట్టి, ఆలోచించుకో. ఆన్ చేయి, నన్ను అంతం చేయి. నాతోనే వీడు అంతమవుతాడు. నో డాక్టర్, ఐ కాంట్ డూ దట్. చిట్టి, నన్ను కాపాడాలనుకుని మానవ జాతిని అంతం చేయకు. నన్ను చంపే, వాళ్ళు అంతం చేయి. సారీ డాక్టర్, నాకు మీరు ఇచ్చిన హ్యూమన్ ఎమోషన్స్ నన్ను అడ్డుకుంటున్నాయి. కుదరదు. పిచ్చివాడా, కిల్ మీ, ఐ సే కిల్ మీ. నో, హోల్డ్ ఫైర్. మీరు షూట్ చేస్తే వసీకర్ గారు చనిపోతారు. పక్షిరాజును అంతం చేయటం కుదరదు. చిట్టి, ఆపుక వాళ్ళని. లెట్ దెమ్ షూట్ మీ. నో. చిట్టి, చిట్టి, అయ్యో చిట్టి. వెన్నెలా, న్యూట్రలైజర్ ఆఫ్ చేయి. వెన్నెలా, నో, డోంట్ డు దట్. షట్ అప్, దిస్ ఇస్ మై ఆర్డర్. నువ్వు ఆన్ చేయి. ఎంత పిచ్చి పని చేసావు చిట్టి. Your call is disconnected. Chitti, what a pity. చిట్టి, చిట్టి, చిట్టి.
చచ్చి బతకటంలో ఉన్న సుఖమే వేరు. పక్షి, ఈ జన్మకి పైకెగరలేవమ్మా నువ్వు. హే వెన్నెలా, అక్కడి నించున్నావేంటి? వెన్నెల్లా తిరుగుతూ రావాలి కదా. కమ్ 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 కమ్. Come on, baby. వావ్, వసీకర సృష్టిలో ఉపయోగకరమైనవి రెండే రెండు. ఒకటి నేను, ఇంకొకటి నువ్వు. తమ్మా లుక్. Come on, give a beautiful kiss to your great king, baby. స్టాప్ ద ప్లే చిట్టి. ముందు పక్షిని అంతం చేయాలి. ఎందుకంటే వాడు నీకన్నా పవర్ఫుల్గా ఉన్నాడు. నిన్ను మించి అట్రాసిటీ మొదలెట్టాడు. నేను ముక్కలు ముక్కలుగా పీకి పారేశాడు. ఇప్పుడు వాడే ఇక్కడ నంబర్ 1. ఏయ్, ఈ నెంబర్ 1 నెంబర్ 2లన్నీ పాపాయిలాటలు. ఐఎమ్ ద ఓన్లీ వన్, సూపర్ వన్. నో కంపారిజన్. అండర్స్టాండ్? నాకు అర్థమైంది చిట్టి. వాడికి అర్థమయ్యేలా చేయాలి. అర్థమయ్యేలా చేస్తా. The king of birds. The battle is on. Activate command mode. Command mode activated. ఏంటిది? ఇట్స్ మీ, మినీ మీ. సో క్యూట్. What a game we've had till now. And now it's half-time at the IFL Finals. Dear subscribers, you are going to be not reachable from now. ఎందుకంటే మీరు చావబోతున్నారు. సాధారణమైన చావు కాదు, రేడియేషన్ డెత్. అందరూ పిచ్చుకల్లా గుంపులు గుంపులుగా చావబోతున్నారు. అర్థం కాదా? ఇప్పుడు మీరందరూ ఉపయోగించే సెల్ ఫోన్స్ నుంచి వెలువడే రేడియేషన్ మొత్తాన్ని నేను మీ మీదకి వదలబోతున్నాను. ఏమో చూస్తారా? ఎక్స్క్యూజ్ మీ, ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకోండి. ఐమ్ ఆన్ యువర్ సైడ్. ఎలా? మిమ్మల్ని విడుదల చేసింది నేనే, అందుకైనా వదిలేండి ప్లీజ్. సో వాట్? సబ్స్క్రైబర్ వే కదరా నువ్వు. నన్ను వదిలేండి ప్లీజ్.
ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా మాటి మసలుతారు. ఇప్పటి వరకు హిరోషిమాలో 5 సెకండ్లలో 70,000 మంది చావడం వరల్డ్ రికార్డ్. ఇక్కడ 80,000 a new record. You are going to be part of a historic moment, dear subscribers. డియర్ సబ్స్క్రైబర్స్, భయపడకండి. చావబోయేది మీరు కాదు. ఒక చిన్న పక్షి. ఆ చూపేంటి పక్షి ఐఎమ్ చిట్టి, రీలోడెడ్ వెర్షన్ 2.0. డాక్టర్, మిమ్మల్ని కాల్చింది, మిమ్మల్ని చంపాలనుకుంది. అయ్యో, ఎంత పెద్ద పాప మూట కట్టుకున్నాను. డాక్టర్, నన్నేమి చేయకండి. ఎంతైనా నన్ను క్రియేట్ చేసిన వారు. మీ చేతులతోనే నన్ను పీకి పారెక్కండి. నన్ను క్షమించి వదిలేయండి ప్లీజ్. దిగిపోద్ది వసి. రండోయ్ సెల్ఫీ కొరక. I'll set your screens on fire. I'm the only one you see. Zero balance. కాల్ చేయండి రప్పించుకుని.
Birdman. Iron Man. నేను డ్రైవర్ని, నన్ను వదిలేయండి. వెంటనే చెక్కే ఇక్కడి నుంచి, లేదంటే ఒక్కొక్క ఈక పీకి తగలెట్టేస్తాను. ఈ పిచ్చి మిషన్, ఈ విశ్వాసం లేని మనుషుల కోసం ఎందుకు ఇలా వృధాగా పోరాడతాం? వాళ్ళ పని అయిపోయాక నిన్ను పీకేస్తాను.
బర్డ్ ఆ చూపెట్టి ఐఎమ్ చిన్ని ద మైక్రోబాట్ వర్షన్ 3.0. బాసుని డిస్టర్బ్ చేస్తే నీ పావురం ఉపయోగిస్తున్నాం. ఈ టెక్నాలజీ ద్వారా పేదరికాన్ని అంతం చేయాలి, రోగాలను అరికట్టాలి, విద్యను వృద్ధి చేయాలి. సుఖ సౌఖ్యాల కోసం, పేరాశ కోసం దాన్ని ఉపయోగించామంటే అంతం ఖాయం.